ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నృత్యాలు చేస్తూ పూలు చల్లుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో పాలతో మంత్రి చేతులు కడిగారు రైతులు. ఆ తర్వాత గ్రామంలో సమస్యలపై వినతులను స్వీకరించారు పొంగులేటి. ఈ రాబోయే 5 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో 6 గ్యారంటీలు చెప్పామో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం. నిన్నగాక మొన్న ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతుల రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అంటే జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నలకి రద్దు చేయబోతుంది. రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది. నిబద్ధత గల ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం, ప్రజల కోరుకునే ప్రభుత్వమైన మీ ప్రభుత్వం ప్రజల కోసం పేదోడి కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరు విన్నారు. ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ దీవెళ్లతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది.